రాజీవ్ కుందన్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు ట్రాక్ రికార్డ్ చూశాను. మీరు ఇప్పటిదాకా 62 మంది కరప్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. బ్రిలియంట్. ఆ 62 మంది ఒకెత్తు అయితే నేను చెప్పబోయే వీడు ఒకెత్తు. వీడి పేరు బల్దేవ్ సహాయ్. వీడు సర్వీస్ లో జాయిన్ అయ్యి 7 సంవత్సరాలైంది. ఈ 7 సంవత్సరాలు వీడు చేసిన కరప్షన్స్ మొత్తం more than 60 crores. వాట్? ఒక ఏసీపీ 60 crores కరప్షన్? అది ఒక అంచనా మాత్రమే, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ 7 years లో 12 times ట్రాన్స్ఫర్ అయ్యాడు. రిమోట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేసిన రికార్డ్ స్థాయిలో కరప్షన్ చేస్తున్నాడు. కరప్షన్ వీడికి ప్యాషన్. హీఈస్ వెరీ బ్రిలియంట్. ఇప్పుడు దాకా వీడి మీద 6 సార్లు రైడ్స్ జరిగాయి. ఎప్పుడు ఏమీ దొరకలేదు. వీడిని సరైన ఎవిడెన్స్ తో పట్టుకోవాలి. అందుకే మీ ఇద్దరిని వీడికి సబార్డినేట్స్ గా అపాయింట్ చేస్తున్నాడు. వీడు కరప్షన్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ దాస్తున్నాడు, ఏ బ్యాంకులో సీక్రెట్ అకౌంట్స్ ఉన్నాయి, అన్ని కనిపెట్టాలి. We should get him punished severely so that it will be a lesson to the entire police department. Got it? ఎస్ సార్. నిలువెత్తు లంచగుండి ఎలా ఉంటాడా అని ఎదురు చూస్తున్న మాకు ఆగండి ఆగండి, ఏం డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తున్నారు? ఇక్కడ చందాల కిందాలు ఉండవు. చల్ చల్. అయ్యా, పొద్దున్నోడు ఎవడన్నా పోలీసు పైసా అడుగుతాడంట్రా? అడగాడు. బలదేవ్ సహాయం మామయ్య ఎక్కడా? అదేంటి సార్ అక్కడ పెట్టారు? తప్పే ఉందయ్యా. ఈవిడేమో డబ్బులిచ్చే తల్లి, ఆయనేమో డబ్బు మీద ఉండే తాత. ఇద్దరు ఒక చోట ఉండటమే కరెక్ట్. మీరు పూజ మొదలెట్టు. అదే దిష్టి తీసిన నిమ్మకాయ ఫ్రీగా వచ్చింది కదా అని పిండుకు తాగావు. అయ్యా, పూజ ముగిసింది. మీరు పేమెంట్ ఇప్పిస్తే మేము బయలుదేరతాం. సారీ, ఈ ఈవెంట్ కి పేమెంట్ లేదు. నువ్వు ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటే మా అల్లుడికి చెప్పి కన్సెషన్ ఇప్పిస్తా. అల్లుడు, పూజ పూర్తయింది, వాస్తు సెట్ అయింది, ఇక నువ్వు ఎంట్రీ ఇవ్వచ్చు. మీ కళ్ళల్లో రెస్పెక్ట్, సెల్యూట్ లో సిన్సియారిటీ రెండూ లేవు. మైండ్ లో ఇంకేమైనా ఉందా? వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు సార్. ఇంతకీ నువ్వెవరు? వెంకట్ సార్, ఈ ఏరియా సీఏ అని. నా కళ్ళల్లో ఏం కనపడుతుంది సార్? ఏమీ లేదు. డెడ్ ఐస్. కూలింగ్ గ్లాస్ ని పెట్టుకుని కవర్ చేసుకో. సార్, ప్రెస్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓసారి వస్తే మీ ఫోటో తీసిన ఫ్రంట్ పేజ్ లో వేస్తారంట. ఫోటోల మీద పబ్లిసిటీ మీద ఫోకస్ చేసుంటే హీరో అయ్యి ఉండగా. బయలుదేరమన్నా. ఏ వెంకట్, ఇలా వారం వారం స్టేషన్ కి వచ్చి సంతకాలు పెట్టడం అంత అవ్వదు గానీ ఈసారి నుంచి నువ్వే నేను ఆడుంటే ఆడికి వచ్చి సంతకాలు పెట్టించుకో. కొత్తగా వచ్చిన ఏసీపీ గారు, నువ్వు ముందు బయలుదేరి తర్వాత వెంకట్, మాట్లాడుకుందాం. రిమాండ్ లో ఉండాల్సిన రౌడీ నా కొడుకు ఇంతలా కమాండ్ చేస్తున్నాడంటే బానే సెట్ చేసినట్టు ఉన్నావు. అలాంటిది ఏం లేదు సార్. మావట పడతావేంటి? చూడు ఏసీపీ, ఈడికి నెలకి 25. నువ్వు ఏసీపీ కాబట్టి అన్న నీకు 50 ఇస్తాడు. డబుల్. ఓకేనా? ఎవడు రాడు? గంగోలియా బొంగోలియా చెప్పాడికి ఈ బల్దేవ్ సహాయానికి చందాకో రాలేదని. ఎన్నిసార్లు చెప్పాలరా నాకు సౌండ్ పొల్యూషన్ పడదని? వాడికి తెలీదు, నీకైనా తెలుసా? చెప్పరా, ఎక్కడ 10 ఏళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలియదురా? అల్లుడు, కొత్తగా వచ్చిన ఏసీపీ లంచం ఇస్తామన్నందుకే కొట్టాడంట. అన్నయ్య ఫోన్ కొట్టు. మళ్ళీ ఎవరో సిన్సియర్ ఆఫీసర్ ని అపాయింట్ చేసినట్టున్నాడు. వాడు సిన్సియర్ కాదన్నా, లంచం ఇస్తానన్నది కదన్న వాడు కొట్టింది. మరి వాడు చేసే ప్రతి దందాలో నాకు 50% షేర్ ఇవ్వాలి. కావాలంటే దందాలు ఎక్కువ చేసుకోండి, క్రైమ్ రేట్ పెంచుకోండి. 1వ తారీఖున గవర్నమెంట్ శాలరీ వచ్చే లోపు 31 కల్లా నా షేర్ నాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే వార్నింగ్లు, వారెంట్లు, జైళ్లు, బెయిల్లు ఉండవు. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవదు. పాయింట్ బ్లాంక్. వాటర్ రాకపోతే వేటే. చూడరు, వాడి పని వాళ్ళని చేసుకుని ఏం పీకుతాడో చూద్దాం. ముందు తివారీ గడ్ని వెతకండి. అయ్యయ్యో, అపశకునం. సార్, వాడే బల్దేవ్ సహాయ్, కాళీఘాట్ ఏసీపీ.
సో వెంకట్ దండ. అంతా దారమే కదండి, దండేది. బడ్జెట్ ప్రాబ్లం సార్. కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గజమాలే తెస్తాను. మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేస్తే దానికి మించిన సత్కారం మరొకటి లేదు. మీ సూపర్ పర్ఫార్మెన్స్ కాసేపు పక్కన పెడితే బట్టలు ఇప్పి మాట్లాడుకుందామా? మాట్లాడుకోవడానికి బట్టలు ఎప్పుడు దేనికి రాజా? అంటే ఓపెన్ గా మాట్లాడుకుందామని. ఏ వద్దా? సార్ కాసేపు ఆగితే వీడందరి బట్టలు ఉపదేశాలా ఉన్నాడు. తొందరగా వెళ్ళండి అయ్యా, తొందరగా వెళ్ళండమ్మా, వెరీ ఫాస్ట్ గా వెళ్ళాలి. చెప్పు. మీ అన్నదమ్ముల అక్రమ సంపాదన సంబంధాల గురించి నాకు బాగా తెలుసు. నేను డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మీరు ఇచ్చే రిమండరేషన్ బట్టే నా రూల్స్ ఉంటాయి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాక మీ తమ్ముళ్ళకి అర్థం కాక ఎలా సార్? వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయారు. నాకు వాటా ఇవ్వకపోతే నిజంగా చచ్చిపోతారు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఫస్ట్ అసలు మీరెవరితో పెట్టుకుంటున్నారో తెలుసుకోండి. నేను మెడల్స్ కోసం కాదు, కరెన్సీ బండల్స్ కోసం పనిచేస్తాను. మీరు బ్యాలెట్ నమ్ముకుంటే నేను బుల్లెట్ నమ్ముకున్నాను. వీటిలో ఏది పవర్ఫుల్లో మీరే తెలుసుకోండి. జన్మదిన శుభాకాంక్షలు. ఈ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నాడంటే డెఫినెట్ గా వీడి కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఇన్నాళ్ళు మీలాంటోళ్ళు లేక జీతాల మామూలుతో బతికేశాం సార్. వాటా అన్నది మన రైట్ అన్నట్టు అడిగి అతను కొట్టేశారు సార్. వాళ్లే కాదు, ఈ సిటీలో ఇల్లీగల్ దందా చేసే ప్రతి ఒక్కడు నాకు వాటా ఇవ్వాలి. పోస్టర్లే వేస్తారో పాంప్లెట్లే పంచుతారో మీ ఇష్టం. ఇచ్చినోడికి టోల్ గేట్లు తీయండి, ఇవ్వనోడికి తోల్ తీసేయండి. ఇవి బల్దేవ్ రూల్స్ అని చెప్పండి. అంటే అందరినీ ఇలా లంచ్ డైరెక్ట్ గా అడిగితే బాగుంటుందా సార్? చండాలంగా ఉంటుంది. అందుకే ఏదైనా ఫౌండేషన్ పేరు చెప్పండి. ఫౌండేషన్ పేరు అడిగితే ఆశా ఫౌండేషన్ అని చెప్పండి. ఫౌండేషన్ పేరు మీద కార్డులు ఇవ్వండి. కార్డు చూపిస్తే కళ్ళు మూసుకోండి. ఎంత ఇస్తున్నావు? క్రైమ్ ఎక్కువ కదా, 15. హలో, ఏంటి బోర్డులు కొట్టేస్తున్నావా? అరవకు. నేను చాలా గొప్ప పని చేయబోతున్నాను. ఏంటో? ఇప్పుడు బల్దేవ్ ఇంట్లోంచి బయటకు వస్తాడు, బండి స్టార్ట్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే టైర్స్ ఊడిపోతాయి, దాంతో వాడి నడుము విరిగిపోతుంది. ఇంతకీ నువ్వెవరు? నేను వాడి దగ్గర పని చేస్తాను. కంగారు పడుకో, నాకు అటెండ్ పడదు. అయితే ఓకే. కానిస్టేబుల్ వా? చూసావా ఎలా కనిపెట్టేశాను? వైష్ణవి, నువ్వు గ్రేట్ అమ్మా. వైష్ణవి ఆవిడెవరండి? మనమే. ఈ రివెంజ్ కి రీజన్ ఏంటో? కాఫీ తాగే అలవాటు ఉందా? చూడు వెంకట్, మీ బల్దేవ్ గాడు ఆశా ఫౌండేషన్ పేరు మీద సిటీలో చాలా కరప్షన్ చేస్తున్నాడు. దాని వల్ల మీకొచ్చే నష్టం ఏంటో? నాకు కాక ఇంకెవరికి వస్తుందయ్యా? వాడు వాడుకుంటున్న ఆశా ఫౌండేషన్ పేరు మాదేనయ్యా. ఆశ అంటే ఏదో చాక్లెట్ పేరు అనుకున్నాను. ఫౌండేషన్ పేరా? హలో, ఆ సచ్చినోడికి ఇంకే పేరు దొరకనట్టు మా ఫౌండేషన్ పేరు వాడుకుంటాడా? ఏదో తెలియక పాపం. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు?
4 years నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలుసా? ఆ పేరంతా నాశనం చేశాడు. నా ఫ్రెండ్ శ్రావ్య ఒక అబ్బాయిని ప్రేమించింది. యాజ్ యూజువల్ గా వాళ్ళ పేరెంట్స్ రౌడీలు పెట్టి బలవంతంగా అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారు. కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ రౌడీలంతా బల్దేవ్ గాడి ఫౌండేషన్ కి డబ్బులు కట్టినోళ్ళంట. సో వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఛీ, ఇదంతా ఎవరి వల్లయ్యా? అమ్మాయి వాళ్ళ నాన్న వల్ల. అయ్యో, ఇక్కడి బల్దేవ్ గాడి వల్ల. 1 minute. అల్లుడు, నువ్వు చెప్పిన అకౌంట్ లో డబ్బులు వేస్తాను రా. సరే, ఆ బెనర్జీ గారి సంబంధం ఏమైంది? ఆడి కూతురు ఎవరితోనో లేచిపోయిందంట్రా. మరి ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధం? ఓ సంవత్సరం ఆగమంటున్నారు. వేరే సంబంధం చూసుకుందా? ఇక నువ్వు చూడటం ఆపే. నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది తండ్రి. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆ పనిలో కంటిన్యూ అవుతాను. ఇంతకీ మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు? ఈరోజు సాయంత్రం 5ంటికి. కాదు, మధ్యాహ్నం 2ంటికి. 1 hour లో అబ్బాయిని రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చి నేను అమ్మాయిని తీసుకొచ్చేస్తాను. ఇద్దరికి బిల్ చేసేద్దాం. ఎలా? హ్యాపీ మ్యారేజ్ లైఫ్. బై. ఎలా వెంకట్, ఒక మామూలు కానిస్టేబుల్ అయ్యుండి ఇదంతా ఎలా చేసావు? ప్రేమ కోసం జనాలు ప్రాణాలు తీసుకుంటున్నారు, అలాంటిది పెళ్లి చేయలేనా? థ్యాంక్ యూ. మీరు చెప్పింది కరెక్టే సార్. బల్దేవ్ చాలా బ్రిలియంట్. వాడు కరప్షన్ కూడా చాలా క్రియేటివ్ గా చేస్తున్నాడు సార్. ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. వెల్, దాట్స్ బల్దేవ్ ఫర్ యూ. వాడి కరప్షన్ సంబంధించి ఏదో క్రూషియల్ ఎవిడెన్స్ వాడి ఇంట్లో దొరుకుతుందని మా నమ్మకం సార్. అయితే వాడి ఇంటి మీద రైడ్ చేయడానికి ఆర్డర్స్ తీసుకుంటాను. వెయిట్ ఫర్ మై కాల్. షూర్ సార్. యా. ఈ రేవర్ కాలని ఒక్కటి ఖాళీ చేయిస్తే ఈ జాగా అన్నా. మొత్తం మనదైపోతుంది. బల్దేవ్ ఏంటి ఏసీపీ షేర్ ఇవ్వట్లేదని చందా అడగడానికి వచ్చావా? ఏ తలకో 50 ఇచ్చి పంపించట్రా. రేయ్, 50 100 తీసుకోవడానికి నేనే గణేష్ చంద్ర కోసం రాలేదు. కేసు బుక్ చేసి బొక్కలేద్దామని వచ్చాను. డాక్టర్ బిజోయ్, నేను కార్ బంపర్ డ్యామేజ్ చేశాడు నీ తమ్ముడు. కొత్త స్విఫ్ట్ కార్ సార్, అత్తగారు ఇచ్చారు. మనుషుల్ని ఎక్కించేస్తేనే కేసు ఉండదు. బంపర్ కి కేసు ఏంటి బే? మీకు ఇప్పటిదాకా తగిలిన పోలీస్ ఆఫీసర్లు వీక్ అయి ఉంటారు, అమ్ముడుపోయిన వాళ్ళు బోకలై ఉంటారు, కానీ ఈయన చాకు అలాగ్. నన్నే అరెస్ట్ చేస్తావు బే? వెంకట్, సెక్షన్ 353 యాడ్ చేసుకో. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని దుర్భాషలాడటం. అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. ఫ్యాంటాస్టిక్. వెంకట్, అర్థమైంది సార్. సెక్షన్ 506, 307 కూడా. చంపుదానని బెదిరించడం, చంపడానికి ప్రయత్నించడం. వీడితో మాట్లాడితేనే లేపేక. నా కార్ బంపర్ కోసం గ్యాంగ్ ఓవర్లు ఎందుకు లేండి సార్? పదండి పోదాం, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. వద్దని చెప్పనుడు, నా మాట నలుడు. వాళ్ళకి షేర్ ఇచ్చిన వాళ్ళతో హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు. వాడితో మనకు అవసరం నలుడు. మనకెవరూ అవసరం లేదు. తివారీ కూడా అవసరం లేదా? నీ మనుషులు వాడి కోసం వేట కుక్కలా వెతుకుతున్నారు. వాడిని నేను తీసుకొస్తాను. షేర్ ఎంత ఇస్తావు? షేరా? ఏంట్రా తీసుకొచ్చేది? తీసుకొచ్చి అన్న ఊళ్ళో కూర్చోబెట్టడానికి వాడేమైనా నీ పెళ్ళామనుకున్నావా? మాకే దొరకలేదాడు. డీలోకేనా? పోయి బుల్డోజర్ గారితో పెట్టుకుంటాడంటారా బాబు? ఏంట్రా డీలోకే? వినిపిస్తుందా? ఏంట్రా వినబడేది? ఓకేనా కాదా? ఓకే, తివారీని తీసుకొస్తే షేర్ ఇస్తా. వెంకట్, వీడి చావు రేపు హెడ్ లైన్స్ లో రావాలి. గంగూలీ మనిషిని నేను కాల్ చేశానని విని అండర్ గ్రౌండ్ లో ఉన్న తివారీ ప్రొటెక్షన్ కోసం నా దగ్గరికి రావాలి. రేయ్, నా పార్ట్నర్ అడ్వాన్స్ ఇవ్వండిరా. నా బంపర్ అడ్డు పెట్టుకుని బంపర్ ఆఫర్ కొట్టేశావు కదరా, నువ్వు బాగుపడవు. నీ హైట్ ఎంత? 6 feet. వాట్స్ యువర్ శాలరీ? 20,000. It's my turn. Jimbodia babu. Baby is coming. ఏంటండి ఇదంతా?
బల్దేవ్ లాంటి వాడి దగ్గర పనిచేస్తూ కూడా నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటున్నావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. పైగా నువ్వు నన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. ఏ దృష్టితో అండి? అదేనయ్యా, మగాళ్ళందరూ అమ్మాయిల్ని అక్కడ ఇక్కడ చూస్తారే. అక్కడ ఇక్కడ అంటే? నీలో ఆ దృష్టి లేదు కాబట్టి దాని గురించి నీకు అర్థం కాదు. వదిలే బాబు. మా వైష్ణవుని పెళ్లి చేసుకోవటం మీకు ఓకేనా బాబు? తను ఓకే అంటే ఇప్పుడు ఇక్కడే తాళి కట్టేస్తాను. మీకు ఓకేనా? మా కన్న బిడ్డలు మమ్మల్ని వదిలేసిన, మాతో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి తన కుటుంబంలా చూసుకుంది మా వైష్ణవి. మాకు తనకు మేము తప్ప మాకెవ్వరూ లేరు బాబు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకోండి బాబు. రమాదేవి, లీవ్ దెమ్ అలోన్. నేను కూడా బయలుదేరుతానండి. నీతో కొంచెం పనుంది. ఏంటండి అది? ఆ బల్దేవ్